పంచకళ్యాణి బుల మన పంచకళ్యాణి బర్రె ఉన్నాయి. ఇది ఎన్నో అవుతా ఉంటుంది అన్న? అలా ఇది తులసూరు ఉన్నాయి. ఇక్కడ పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చా అన్న మీరు చక్కరికి దూద్ లెక్క రోడ్ కెపాసిటీ అయితే 14 లీటర్ల నుంచి 20 లీటర్ల లోపల ఇస్తుంది అని చెప్తున్నారు ఎవరైతే ఓనర్ తెచ్చారో. హెవీ సైజ్ ఉన్నారు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఇక్కడ గేదెలు వచ్చేసి ₹1,00,000 నుంచి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం కొత్త వీడియో తీసుకొని వచ్చాను. ఇది మనకు జఫ్రాబాదీ ముర్రా గేదెలు వచ్చాయి, మనకి ఒక లోడ్ గేదెలు వచ్చాయి. ఇది అడ్రస్ వచ్చేసి గుడ్డిమల్కాపూర్ దగ్గర ఉంది, ముస్తఫా డైరీ ఫామ్. మీరు మొత్తం వీడియో ఫుల్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇవైతే మనకి ఈరోజే పొద్దుగాల దిగింది ఫ్రెష్ లోడ్. మనకు హోల్ సిటీలో ఎవరికైనా కావాలంటే పాలు చూసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ 2 పూటలు 3 పూటలు మీరు చూసుకొని తీసుకోవచ్చు. బర్రెల కోసం డీటెయిల్గా చూద్దాము, ఓనర్తో మాట్లాడదాము. మనకి ఈ గేదె డీటెయిల్స్ ఓనర్తో మాట్లాడదాము. అన్న ఇది ఎన్నో ఈత గేదె? అలా ఇది రెండో ఈత గేదె. ఇప్పుడు తొలసూరు రెండో ఈత అంటే ఇప్పుడు ఈత ఎన్నో ఈత? అయితే మూడో ఈత. చూడొచ్చు మీరు, మూడో ఈత. ఇది బన్నీ జాతిది. ఇది ఎన్ని రోజులలో ఈంతదన్న? ఈనిందా? హెవీ సైజ్ బఫెల్లో ఉంది. మీరు క్వాలిటీ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. దీని మదర్ మిల్క్ కెపాసిటీ ఏముందన్న? अन्ना ये दूध देंगी 14 लीटर से लेके 20 लीटर के अंदर बाहर तक दूध करेंगी भैंस ये. మిల్కింగ్ కెపాసిటీ అయితే 14 లీటర్ల నుంచి 20 లీటర్ల లోపల ఇస్తుంది అని చెప్తున్నారు ఎవరైతే ఓనర్ తెచ్చారో. హెవీ సైజ్ ఉంది, మీకు వీడియోలో ఫోన్లో చూపిస్తే ఐడియా వస్తలేదు. హెవీ సైజ్ నెంబర్ 1 గేదె ఉంది ఈ గేదె వచ్చేసి. దీనికి దూడ ఏది ఉందన్న? दूध पच्ची दूध దూడ ఎన్ని రోజులు అయింది? ఇది 4 రోజులు 4-5 రోజులు అయిందంట. పచ్చి దూడలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు క్వాలిటీ అయితే. దీని రేట్ వచ్చేసి ఏందన్న? ना मेरे को 1 लाख से लेके 2 लाख के अंदर बाहर तक की भैंस है अन्ना. ऐसा आगे देखे तो आपको मालूम होता. చూడొచ్చు హిందీలో చెప్తున్నారు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఇక్కడ గేదెలు వచ్చేసి ₹1,00,000 నుంచి 2 లక్షల లోపల ఉంటాయంట గేదెలు వచ్చేసి. మీరు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సైజ్ అయితే హెవీ సైజ్ ఉంది. మార్నింగ్ పాలు తీసేశారన్న? అవును, మార్నింగ్ పాలు తీసేశారంట. అందు గురించి మీకు అంటే మరల కడితే కొంచెం గట్టిగా కనబడుతుంది. ఇప్పుడు మరల గట్టి లేదు గేదె వచ్చేసి. ఈ సెకండ్ వన్ చూద్దాము. అన్న ఇది ఎన్నో అవుతాయి? ఇది తులసూరు ఉన్నాయి పడ్డ తొలసూరు. తులసూరు ఇప్పుడు ఈంతే 3 అవుతాయి. 3 అవుతా, 2 అవుతా ఇప్పుడు ఈంతే. చూసుకోవచ్చు గేదె అయితే. ఇది మంచి క్వాలిటీ ఉంది. ఇది పాలు ఎంత ఇస్తుంది అన్న పూటకి? పూటకి ఇది 7 లీటర్ 8 లీటర్ ఇస్తా అన్న పాలు. పూటకి 7-8 లీటర్లు ఇస్తుందంట. చూసుకోవచ్చు. జున్ను పాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే జున్ను పాలు ఉన్నాయంట. మీరు పాలల్లో దిగినాక చూసుకొని తీసుకోవచ్చు. గేదె క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది మనకి. దీని దూడ వచ్చేసి ఏదన్నా? దూడలు పచ్చి దూడలు ఉన్నాయి, చూసుకోవచ్చు. జున్ను పాలు ఉన్నాయి. క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ. గేదె జాతి వచ్చేసి ఏందన్నా? ఇది జాతి జాఫరాబాదీ దులియా జాతి ఉంది. జఫ్రాబాదీ దులియా క్రాస్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఇది ఎన్నో ఈత ఉంటుంది అన్న? ఇది 3 ఇతలు ఉన్నాయి. 3వ ఈత గేదె అయితే. చూసుకోవచ్చు గేదె క్వాలిటీ అయితే ఏ విధంగా ఉందో. 3వ ఈత గేదె మనకు హెవీ సైజ్ ఉంది, మీకు వీడియోలో చూసుకోవచ్చు. 4 రొమ్ములు సమానం ఉన్నాయి. ఇది మిల్క్ కెపాసిటీ ఏందన్న పూటకి? అన్న పూటకి 6 లీటర్ 8 లీటర్ ఇస్తే నా పూటకి 6-7 లీటర్లు పాలు ఇస్తాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇవైతే క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి, మీకు అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడే దిగింది అంటే మార్నింగ్ మధ్యాహ్నం పూట. నేను మధ్యాహ్నం తీస్తున్నాను, అందుగురించే కొంచెం కాళ్ళు అనేటివి నొప్పులు ఉన్నాయి. మనకి గేదెలు ఎక్కడి నుంచి వస్తాయి అన్న? ఇవి గేదెలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఇది దులియా మండి అన్న. దులియా మన గుజరాత్. ఈ గొద్దె వచ్చేసి బ్రీడ్ ఏదన్నా? ఇది ప్యూర్ జాఫరాబాదీ. ఎన్నో ఈత ఉంటుంది గేదె? ఇది 3 ఇతలు ఉన్నాయన్న. 3వ ఈత గేదె మీరు చూసుకోవచ్చు. గేదె అయితే దీనికి 20 లీటర్ మిల్క్ కెపాసిటీ ఉన్నాయి, చూసుకోవచ్చు. గేదె క్వాలిటీ అయితే ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఈరోజే వచ్చినాయి కాబట్టి కొంచెం నడవనికే ఇబ్బంది అవుతుంది. దీనికి ఎన్ని రొమ్ములు ఉన్నాయన్న? ఇది 5 ఉన్నాయన్న. 5 రొమ్ములు ఉన్నాయి. చూసుకోవచ్చు చాలా తక్కువ ఉంటాయి గేదెలలో. మన అంటే జఫ్రాబాదీ గేదెలలో ఇట్లా 5 రొమ్ములు ఉన్నాయి, చాలా తక్కువ ఉంటాయి. ఇవైతే మీరు చూసుకోవచ్చు 5 రొమ్ములలో కూడా పాలు వస్తున్నాయి అన్న. 5
5 రొమ్ములు చాలా రేర్గా ఉంటాయి, చాలా కాయిస్తో కొంటారు కొంతమంది 5 రొమ్ముల గేదె వచ్చేసి. ఇవన్నీ 4 రొమ్ములే ఉంటాయి, ఏ గేదెకైనా 4 ఉంటాయి. అది పుట్టుకతోనే 5 రొమ్ములు వస్తాయి కొంతమందికి, కొన్ని గేదెలకి. చూసుకోవచ్చు, క్వాలిటీ అయితే మంచిగా ఉంది. మీరు బ్రీడ్ వచ్చేసి జఫ్రాబాద్, ఇది ప్యూర్ లేలో బందో కొంచెం. ఈ గేదె వచ్చేసి జఫ్రాబాదీ బ్రీడ్, జున్ను పాలు ఉన్నాయట, ప్యూర్ జఫ్రాబాదీ ఉంది. మన ఇవి వచ్చేసి బ్రీడ్ అయితే నెంబర్ 1 ఉంది, జాఫ్రీ. ఎన్నో అవుతా ఉంటాయి అన్నది? 3 అవుతా ఉంటుంది. చూసుకోవచ్చు, 3 అవుతా. గేదె క్వాలిటీ అయితే మంచిగా ఉంది అన్న. ఇది పంచకళ్యాణి బుల, మన పంచకళ్యాణి బర్రె ఉన్నాయి. ఇది ఎన్నో అవుతా ఉంటుంది అన్న? అలా ఇది తొలసూరు ఉన్నాయి, తొలసూరు ఉన్నాయి. ఇది పాల కెపాసిటీ వచ్చేది ఎంత? పూట లీటర్ సీజన్ పాలు 2 పూటలు కలిసి 15 లీటర్లు. చూసుకోవచ్చు, గేదె అయితే క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది. మీకు 4 రొమ్ములు సమానంగా ఉన్నాయి. ఇది పంచకళ్యాణి గేదె అంటారు దీన్ని. అంటే నెత్తి మీద తెల్ల మచ్చ, కాళ్ళు 2 తెల్లగా ఉంటాయి. మీరు రొమ్ములు చూసుకోవచ్చు. గేదె వచ్చేసి చూసుకోవచ్చు మీరు. ఈ గేదె కూడా మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఈ గేదెలన్నీ. ఈ గేదె వచ్చేసి ఎన్నో అవుతా అన్న? అలా 3 అవుతా. చూసుకోవచ్చు, గేదె వచ్చేసి జాతి వచ్చేసి ఏందన్న? ఇది జాఫ్రాబాదీ క్రాస్ ఉన్నా, జఫ్రాబాదీ క్రాస్, జాఫ్రా దులియా. 4 రొమ్ములు సమానంగా ఉన్నాయి. ఇవన్నీ ఈనిన గేదెలే ఉన్నాయి అన్న, పూరే బచ్చి జనవే పచ్చి బర్రె మొత్తం ఉన్నాయి. చూడవచ్చు. ఆ గేదె మిల్క్ కెపాసిటీ ఏందన్న? 15 లీటర్ ఈజీ తెచ్చి అన్న. 15 లీటర్లు. అది చూడొచ్చు, 2 పూటలు కలిసి 15 లీటర్లు ఇస్తుందంట అన్న. ఈ గేదె ఎన్నో అవుతా ఉంటుంది అన్న? అన్నా ఇది 3 ఈతలు ఉన్నాయి బర్రె. 3 అవుతా గేదె. కాస్ట్లీ బర్రె, కాస్ట్లీ సైజ్ చిన్న ఉన్నాయి. మగర్ 16 से 20 లీటర్ ఇస్తే హల్కా పా. చూడొచ్చు, సైజులో అయితే ఓనర్ అయితే చెప్తున్నారు సైజులో చిన్నగా ఉంది, కానీ 16 నుంచి 18 లీటర్ పాలు మిల్కింగ్ కెపాసిటీ ఉంది ఈ గేదెది. మీరు పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ వచ్చి. ఇప్పుడైతే జున్ను పాలు ఉన్నాయంట ఈ గేదె వచ్చేసి. మీకు 4 రొమ్ములు సమానంగా ఉన్నాయి. ఇట్లాంటి గేదెలు చూసుకొని తీసుకోవాలి మీరు. చూసుకోవచ్చు మీరు గేదె క్వాలిటీ అయితే. జాఫ్రీ అంటారు, దులియా. ఇవి దులియా నుంచి తెచ్చారు. చూడవచ్చు, మన క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది. మనకు 4 రొమ్ములు సమానంగా ఉన్నాయి. చూసుకొని తీసుకోవచ్చు మీరు గేదెలు అయితే. ఇది ఎన్నో అవుతా ఉంటుంది అన్న? ఇది 3 ఈతలు అన్న. 3 అవుతా. మిల్కింగ్ కెపాసిటీ నా దేతి అన్న 12 से लेके 15 లీటర్. చూడుకోవచ్చు, 6-7 లీటర్ ఉన్నాయి. చూసుకోవచ్చు, పూటకి 6-7 లీటర్లు పాలు ఉన్నాయి. మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఏ గేదె కొన్నా కానీ 5 లీటర్ల కన్నా ఎక్కువనే ఇస్తాయి పాలు. మీరు ఇక్కడ చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు గేదెలు వచ్చేసి. ఈ గేదె జాతి వచ్చేసి ఏందన్న? అన్న ఇది జాఫ్రాబాదీ. ఎన్నో అవుతా ఉంటుంది ఇది? ఎన్నో అవుతా గేదె? ఇది 4 ఈతలు ఉన్నాయన్న. 4 అవుతా. ఇప్పుడు ప్రెజెంట్ ఈంతే. ఇప్పుడు గాబన్ ఉంది ఇది. చూడొచ్చు, ప్రెగ్నెంట్ ఉంది. ఎన్ని రోజులలో ఇంతదన్న? అన్న 2-3 రోజులలో ఇంతదంట ఈ గేదె వచ్చేసి. ఈ గేదె మిల్క్ కెపాసిటీ ఎంత ఉందన్న? అన్న పుట్టకు 6 లీటర్ 10 లీటర్ ఇస్తుంది అన్న. పూటకి 6-7 ఇస్తుందంట ప్రజెంట్ అయితే. మిల్కింగ్ కెపాసిటీ అయితే 8 నుంచి 10 లీటర్లు పాల కెపాసిటీ ఉంది. ఎందుకంటే గేదె క్వాలిటీ సైజ్ అయితే హెవీ సైజులో ఉంది. మీకు ఇప్పుడు 2-3 రోజులలో ఇన్నికే రెడీగా ఉంది. గేదె క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉందో. హెవీ సైజ్ ఉంది. ఇక్కడ పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చా అన్న? మీరు చక్కరకి దూద్ లెక్క 2 పూటలు 3 పూటలు చెక్ చేసి తీసుకోపోరు. మన దాన్ని ఇప్పుడు గుజరాత్ నుంచి ఎన్ని గేదెలు వచ్చాయన్న? గుజరాత్కి ఎన్ని గేదెలు కిత్తే పైసాయి అప్పుడు? అదే గుజరాత్కి 10 బర్రెలు ఉన్నాయన్న. 10 బర్రెలు వచ్చినాయి మనకు గుజరాత్ నుంచి, దులియా మార్కెట్ నుంచి. మీరు దూడల క్వాలిటీ చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. మనకు మొత్తము 5-6 వారం లోపల 10 రోజుల లోపలనే ఉన్నాయంట. అన్నీ ఈనినాయి. మీకు మొత్తం 10 గేదెలకి 10 దూడలు ఉన్నాయి. ఎవరికైనా గేదెలు కావాలంటే డైరెక్ట్ ఓనర్కి ఫోన్ చేసి మాట్లాడి చెప్పవచ్చు, తీసుకోవచ్చు. చూడొచ్చు, ఇక్కడైతే ఒక్కొక్క దాని రేట్ అయితే చెప్పలేరు. ఎందుకంటే 1,00,000 రూపాయల నుంచి 2 లక్షల లోపల ఉన్నాయంట గేదెలు. మీకు ఎవరికన్నా గేదె నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పెట్టండి, వాళ్ళు రేట్ ఏందో మాట్లాడి తీసుకోవచ్చు. 2 పూటలు 3 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. హెవీ సైజ్ ఉన్నాయి ఇక్కడ గేదెలు అయితే. మీకు క్వాలిటీ చూసుకోవచ్చు వీడియోలో ఏ విధంగా ఉందో. మనకు బన్నీ జఫ్రాబాదీ గేదెలు వచ్చినాయి ఇక్కడ, చాలా హెవీ సైజ్ ఉన్నాయి. మీకు ఇదైతే 2వ ఈత నుంచి 3వ ఈత గేదె వరకు ఉన్నాయి. 2వది 3వ ఈత గేదెలు ఉన్నాయి ఇక్కడ అయితే. అన్ని మిల్కింగ్ గేదెలే ఉన్నాయి ఇక్కడ.
ప్రజెంట్ అయితే. అడ్రస్ వచ్చేసి అన్న మెహదీపట్నం గుడ్డి ముల్కాపూర్ మావీర్ కాలనీ మెహందీపట్నం గుడ్డిమల్కాపూర్ మహావీర్ కాలనీ. మన డైరీ పేరన్నా ముస్తాఫా డైరీ. ముస్తాఫా డైరీ ఫామ్. ఇది ఎన్ని రోజుల నుంచి ఉందన్న డైరీ? అన్న ये డైరీ 25 साल से అన్న. చూడొచ్చు 20 సంవత్సరాల నుంచి డైరీ నడిపిస్తున్నారంట. ఇక్కడ గేదెలు తీసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి తెస్తారు మీరు గేదెలు? అన్న గుజరాత్ से बनी से दुलिया मार्केट. చూడొచ్చు గుజరాత్ బన్నీ, మన జఫరాబాదీ, మన దులియా నుంచి తీసుకొని వస్తారంట గేదెలు వచ్చేసి.